ప్రైజ్ ద లార్డ్. చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన, మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న సువార్తికుని స్వాగతం అనే ఈ యొక్క విశిష్టమైన కార్యక్రమానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సువార్తికుని స్వాగతం అనే ఈ చక్కని కార్యక్రమంలో ప్రతి వారం ఒక్కొక్క దైవజనుడు, దైవజనురాలి యొక్క వ్యక్తిగత విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. వారి జీవితంలో దేవుని యొక్క కార్యాలను మనం వింటూ ఎంతో అద్భుతమైన రీతిలో ఆశీర్వదించబడుతున్నామని ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, SMS ద్వారా మాకు తెలియజేస్తున్నటువంటి స్పందనను బట్టి, సాక్ష్యాలను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే ఆరోపిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈనాటి సువార్తికుని స్వాగతం కార్యక్రమంలో ఒక గూగుల్ స్కాలర్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మరి వారి యొక్క జీవితంలో ఎన్నో మలుపులు, ఏం జరిగింది, ఎవరు వాళ్ళు అని అనుకుంటున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా దాదాపు 25 సంవత్సరాలుగా చాలా అద్భుతమైన రీతిలో సంగీత పరిజ్ఞానంతో క్రిస్టియన్ కమ్యూనిటీకి తమదైన శైలిలో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టఫర్ మహర్షిగా పేరుగాంచినటువంటి సంగీత దర్శకులు, వారి యొక్క వ్యక్తిగత విశేషాలు ఈనాటి ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా మన రక్షణ టీవీ స్టూడియోకి రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టఫర్ మహర్షి గారిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానించేద్దామా? ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు మీకు రక్షణ టీవీ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సార్. సార్, ప్రేక్షకులకు మేము సువార్తికుని స్వాగతం కార్యక్రమంలో దేవునిచే బలముగా వాడబడుతున్న వారి యొక్క వ్యక్తిగత విశేషాలు తెలియజేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు మీ యొక్క వ్యక్తిగత విశేషాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాం, ప్రేక్షకులకి తెలియచేయాలి. సో ముఖ్యంగా మొట్టమొదటిగా మీరు ఎక్కడ జన్మించారు, మీ యొక్క తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం ఒకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండానండి. మరి మొదటగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ గొప్ప అవకాశాన్ని రక్షణ టీవీలో నాకు కలుగజేసినందుకు మరి బెన్హార్ గారికి, తర్వాత మీకు పర్సనల్గా నన్ను ఆహ్వానించినందుకు ఏంజిల్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను రామచంద్రపురం, ఈస్ట్ గోదావరి అండి, ఆంధ్రాలో ఉన్న ఈస్ట్ గోదావరి రామచంద్రపురంలో జాన్ విక్టర్ గారు, దేవినమ్మ గారు వీళ్ళిద్దరికి సంతానాన్ని, మేము 6గురం, రెండోవాడిని, క్రైస్తవ కుటుంబం నుండి వచ్చిన వాడిని. యేసు ప్రేమాలయం అనే సంఘంలో మేము సభ్యులం. మా తల్లిదండ్రులు సంఘ పెద్దలు. ఓకే సార్. మీ బాల్యం అంతా ఎలా గడిచింది? నా బాల్యం అంతా అక్కడేనండి, రామచంద్రపురంలోనే, ఈస్ట్ గోదావరి రామచంద్రపురంలో డిగ్రీ వరకు అక్కడే చదివాను. ఇకపోతే మా చిన్నతనంలో మాకున్న గొప్ప భాగ్యం ఏంటంటే కెనేడియన్ మిషనరీస్ ఉండేవారు. వారు చర్చ్ స్థాపించిన వారు కూడా వారే, యేసు ప్రేమాలయం సంఘం. వారి ఆధ్వర్యంలోనే మాకు అన్ని కార్యక్రమాలు జరిగేవి. కనుక చిన్నప్పటి నుండి మాకు గుడి, బడి రెండే. బడికి, స్కూల్కి వెళ్ళడం, రావడం, గుడిలో కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది మాకు చిన్నప్పటి నుండి ఉన్నది. ఇక వారు చేసింది ఏంటంటే గొప్ప ఇది, అందరికీ చిన్నప్పుడు ప్రైజెస్ అనౌన్స్ చేసేవారు. ప్రతి ఉదయం మేము వెళ్ళి వాక్యాలు అప్పచెప్పాలి వాళ్ళకి, వారి కాంపౌండ్లోకి వెళ్ళి మా కంఠత వాక్యాలు. మా కాంపౌండ్ ఆపోజిట్లో ఉండేవారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని మా తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కూడా అప్పుడు ఓల్డ్ ఇంగ్లీష్, అట్లా ఆ తరబేదిలో మేము ఎదిగామండి. క్రైస్తవ డిసిప్లిన్లో పెరిగిన కుటుంబం అది, పిల్లలు. సార్, ఎంత తల్లిదండ్రులు భక్తిలో ఉన్నప్పటికీ, క్రమశిక్షణలో పెంచుతూ ఉన్నప్పటికీ మన తల్లిదండ్రుల యొక్క భక్తి రావచ్చు, రాకపోవచ్చు, మీరు పర్సనల్గా ఎలాగ ఉండేది మీ స్పిరిచువల్ లైఫ్ చిన్నప్పుడు? చాలా బాగుండేదండి. అంటే కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, పెద్దల నడిపింపు మాకు చాలా ఉపయోగపడ్డాయి జీవితంలో. అంటే వేరే అవగేషన్స్ ఏమి లేకుండా యూత్ని కూడా చిన్నప్పుడు సండే స్కూల్ మాకు BYJS అని ఉండేది యూత్కి. కనుక ప్రతి వారం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రార్థనలోనే నడిపించారు. ఇక మాకు పర్సనల్గా తీసుకుంటే కుటుంబ ప్రార్థన. మేము 6గురం కదా, సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, ఇట్లా వారానికి కొనకుండా మేము ప్రార్థన చేయడం,
ఈ వాక్యాలు చదవడం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మా సంఘంలో ప్రతి ప్రసంగం మేము ఇంగ్లీష్లో రాయాలి వచ్చి. మా ఫాదర్ యొక్క నడిపింపది. జాన్ విక్టర్ గారు ఆయన హెడ్ మాస్టర్గా పనిచేశారు. మా మదరు కాక్షట్ స్కూల్ అని ఉండేది, అది కెనేడియన్ మిషనరీస్ స్థాపించింది, అందులో ఆవిడ టీచర్. కనుక చాలా ఉన్నతంగా పెరిగిన కుటుంబాలే అన్నీ కూడా. ఓకే సార్. సో మీ యొక్క క్వాలిఫికేషన్ గురించి తెలియజేస్తారా? నేను BA వరకు అక్కడ చదివానండి, VSM కాలేజ్, డిగ్రీ అక్కడే చదివాను, డిగ్రీ వరకు. అంతకుముందు 7th క్లాస్ వరకు కాక్షట స్కూల్ మా మదర్ వాళ్ళు చేసింది. తర్వాత హై స్కూల్, డిగ్రీ అయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వెళ్ళి నా పోస్ట్ గ్రాడ్యుయేషన్, నా PhD అంతా అక్కడే. ఎందులో PhD చేశారు సార్? ఫిలాసఫీ డిపార్ట్మెంట్. ఫిలాసఫీ. అవునండి. దానిలో మ్యూజిక్ మీదే చేశాను. థీసిస్ కూడా చాలా ఫిలాసఫీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్, కంట్రిబ్యూషన్ ఆఫ్ ద ట్రినిటీ అని. ఇది త్యాగరాజు గారు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారు మీద ట్రినిటీ అంటారు వాళ్ళు. నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఈ బుక్ రాయడం, ఇది 2010లో పబ్లిష్ అయింది. ఇప్పటికి ఇంకా బుక్ వెళ్తుంది. ఓకే సార్. మీకు సంగీతం పట్ల ఆసక్తి అంటే మీకు వ్యక్తిగతంగా అబ్బిందా, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీలో సంగీతం అంటే శాస్త్రబద్ధంగా నేర్చుకున్న వాళ్ళు లేకపోయినప్పటికీ బాగా పాడేవారండి మా ఫాదర్ కానీ మదర్ కానీ. అట్లాగే మా సంఘస్థులు అందరూ గాయకులు, గాయనిమణులు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా అద్భుతంగా ఆలపించేవారు యేసు ప్రేమాలయం సంఘంలో. ఆ పాటలు వింటున్నప్పుడు ఒక విధమైనటువంటి మాకనే కాదు మన క్రైస్తవ బిడ్డలకు ఉన్నటువంటి గొప్ప తలాంతులు దేవుడిచ్చినవి ఇదే. మనం పాడేస్తాం కదా, మీరు పాడతారేమో అనుకుంటున్నాం. సో అట్లా అది మరి జన్మతః దేవుడిచ్చిన తలాంత్ అనుకుంటాను. 10వ తరగతిలోనే నేను పాట రాయడం, దానికి కంపోజ్ చేయడం జరిగింది. సో మీకు పర్సనల్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే అట్లానే చిన్నప్పటి నుంచి పెరిగిన భక్తి వాతావరణంలోనే కొనసాగారా? అంటే ఆ వయసులో సాల్వేషన్ గురించి అవగాహన లేకపోయినప్పటికీ ఇక చెప్పాను కదండి, గుడి బడిలో కూడా యేసుప్రభువే. క్రిస్టియన్ స్కూల్ కదా, ప్రార్థనలు, నడిపింపు, వాళ్ళు రావడం, మళ్ళీ మమ్మల్ని ఇంగ్లీష్లో ప్రేయర్ చేయించడం. మరి ముఖ్యంగా మాకు ట్రైనింగ్ ఇంగ్లీష్ సర్వీస్ అని ఉండేది. మాకు ఇంగ్లీష్ సర్వీస్లో అందరూ మాట్లాడాలి, ఇంగ్లీష్ బైబిల్ చదవడం, వచ్చినా రాకపోయినా ప్రసంగం చేయించేవారు. అట్లాగా ఆ భక్తి వాతావరణంలో పెరిగామేమో అనుక్షణం. ఆ ప్రేయర్ఫుల్గానే ఉండేది జీవితం. పాటలు రాయడం అన్నది ఆటోమేటిక్గా జరిగింది అది. ఎందుకంటే అప్పట్లో కొంతమంది పెద్దలు మంచి గాయకులు ఉండేవారు, వారు కంపోజర్స్ ఉండేవారు. మా తరం నుండి అంతకుముందు సినిమా పాటల మీదే రాసి పాడేవారండి సంఘాల్లో. కానీ మా స్టేజ్ వచ్చేసరికి మేము కంపోజ్ చేయడం, మా పాటలు మేము వినిపించడం, పాడించడం, ఇది స్టార్ట్ అయింది. ఒక క్వైర్ అంటూ స్టార్ట్ అయింది మా టైంలో. ఓకే ఓకే ఓకే. సో సార్ మీరు అంటే ఫిలాసఫీలో PhD చేశారు, టోటల్గా టర్న్ అయింది కదా మీ లైఫ్. ఎట్లాగా ఈ యొక్క ఫీల్డ్ని ఎన్నుకున్నారు, ఏం జరిగింది మీ లైఫ్? ఫీల్డ్ ఎన్నుకోవడంలో ముఖ్యంగా నేను గిటార్ ప్లే చేసేవాడిని. ఈ గిటార్ ప్లే చేయడం వల్ల స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసేవాడిని, సెక్యులర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాళ్ళం అప్పట్లో. మరి ఒప్పుకునేవారా మీ తల్లిదండ్రులు? ఒప్పుకోలేదు. అయినప్పటికీ అది మళ్ళీ నేను గిటార్ వాయిస్తే వాళ్ళందరూ ఆనందపడేవారు, ఇదంతా జరిగేది. సెక్యులర్ అంటే తప్పేది కాదు. ఇప్పుడు స్కూల్లో మేమే పాడేవాళ్ళం, పేట్రియాటిక్ సాంగ్స్ అన్నీ మమ్మల్ని. అది మీరు గమనించారో లేదో, ఎక్కువ మన పిల్లలే ఉంటారు పాడడానికి ముందుకు రావడం, అట్లా జరిగింది. తర్వాత తెలియకుండా నేను నొటేషన్ నేర్చుకున్నాను. నోట్స్ అంటే ఎవరి దగ్గర లేదు, వినికిడి, ఒక ట్యూన్కి ఒక స్వరం ఉంటుంది అని నాకు ఈ ఆర్కెస్ట్రాల్లో నేను ప్లే చేయడం, గిటార్ నొటేషన్స్ చూడడం, ఆ కార్డ్ ప్రోగ్రెషన్స్, ఇవన్నీ అట్లా అట్లా అది నాకు వచ్చింది. నోట్స్ ఇన్ని స్వరాల్లో రాయడం అనేది మీరే రాసేవారా? రాసేవాడిని. అలాగా నేను MA పూర్తి చేసి డాక్టరేట్ అంతా అయిపోయే టైంకి ఇక జాబ్ పరంగా నేను ప్రయత్నాలు చేసే టైంకి కొన్ని మార్పులు జరిగాయి సంగీతంలో.
ఏంటా మార్పులు? అనుకోని విధంగా ఒకసారి నేను చెన్నై వెళ్దాం, అక్కడ అప్పుడే ప్రసిద్ధ రాజ్కోటి అనే సంగీత దర్శకులతో నాకు పరిచయం ఏర్పడింది. మామూలుగా ఉన్న పరిచయం వాళ్ళు ఏదో సందర్భంలో ఆయన పాట పాడితే కోటి గారు దానికి స్వరం చెప్పాను నేను. వారు ఆశ్చర్యపోయారు. ఒక ట్యూన్ పాడిన వెంటనే దానికి స్వరం చెప్పడం అనేది మామూలు విషయం కానే కాదు. ఈయనకి ఎలా అని మరి ఇంకొక ట్యూన్ అనడంతో నేను మళ్ళీ ఆ ట్యూన్కి స్వరం చెప్పాను. ఉదాహరణకి ఇది తన్న అన్నారు అనుకోండి, పద ప గమ అని స్వరం చెప్తాం, ఇమ్మీడియట్గా చెప్పడం అనేది. అది వారికి ఆశ్చర్యం కలిగించి ఒకటే మాట అన్నారు, ఉంటారా మాతో అని. ఇంత చదువు చదివిన తర్వాత మళ్ళీ ఉంటారా సినిమా ఫీల్డ్లో అనగానే, సినీ ఫీల్డ్, అది సినీ ఫీల్డ్ ఉంటానన్నా. మరి మీ పేరెంట్స్ ఏమి చెప్పలే? మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుందండి? మనస్సాక్షి అని కాదు కానీ ప్రొఫెషనలిజంలో అది పైమెట్టు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నది. ఆ టైంలో ఇలాంటి అవకాశం అన్నది అంత సులువుగా వచ్చే అవకాశం కాదు అది. సరే ఒకవేళ ఇంత ఆలోచించలేదు అప్పట్లో. అన్నాను, జాయిన్ అయిపోయాను. రాజ్కోటి అంటే అప్పటికి చాలా ఫేమస్ వాళ్ళు. ఇక ఇంట్లో మీ సంగతి మీకు తెలుసు, క్రిస్టియన్ డిసిప్లిన్లో అస్సలు ఆ విషయంలో చాలా మా ఫాదర్ కానీ మదర్ కానీ చాలా నలిగిపోయారు చాలా కాలం. అయితే నేను వాళ్ళకి సమాధానం చెప్పుకునే స్థితిలో లేను, కానీ అక్కడ జాయిన్ అయిపోయాను వారితో కలిసి దాదాపు అసిస్టెంట్గా, అంటే వారు ఏం చెప్పినా నోట్స్ రాయడం, నోటేషన్స్ రాస్తాం. ఆర్కెస్ట్రా వాళ్ళు వస్తే వారికి నోట్స్ ఇవ్వడం, ఇదంతా అసిస్టెంట్స్గా మేము చేస్తుంటాం. అలాగా వారితో 12 సంవత్సరాలు గడిపాయి. అప్పుడే ఇప్పుడు అంటున్న ఏఆర్ రెహమాన్ అక్కడ కీబోర్డ్ ప్లేయర్, రాజ్కోటి వాళ్ళతో కీబోర్డ్, దిలీప్ అని పిలిచేవాళ్ళం. వీళ్ళందరి అసోసియేషన్లో మణిశర్మ గారు, హ్యారీస్, వీళ్ళందరితో పెద్ద పెద్ద మ్యూజిషియన్స్తో పనిచేసే అవకాశం వచ్చింది నాకు. అది జరిగిన విషయం, నా ఎంట్రీ ఇన్ సినీ ఫీల్డ్. ఓకే సార్, ఆల్మోస్ట్ 12 years మీరు సినీ ఫీల్డ్లోనే ఉన్నారు. అండ్ డబ్బులు బాగా సంపాదించే ప్లేస్ అది. సో అంతా బాగుంటుంది. ఎందుకు మీ యొక్క లైఫ్ మళ్ళా మన క్రిస్టియన్ కమ్యూనిటీలోకి వచ్చేసింది? 300 సినిమాలు వాళ్ళతో పనిచేస్తున్న టైంలోనే 300 వారికి అసిస్టెంట్గా. అదే ఆ టైంలో బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారు, సుశీలమ్మ గారు, చిత్ర, శైలజ, వీళ్ళందరూ పరిచయం అయ్యారు. మనం మొత్తం ఈ సింగర్స్ అందరితో పాడిస్తూ ఉంటాం కదా. అలా పరిచయమైన సందర్భంలో నేను క్రిస్టియన్ ఆల్బమ్స్ చేశాను. సైమల్టేనియస్గా పనిచేస్తూ చాలా ఆల్బమ్స్ చేశాను. అవన్నింట్లోనూ వీళ్ళు పాడారు. పాడినప్పుడు ఇంట్లో ఉపశమనం. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్ ఇక్కడ మిమ్మల్ని. అంటే ప్రొఫెషనల్గా మీరు ఒకవేళ సినీ ఫీల్డ్ ఎంచుకున్న పర్సనల్ డివోషనల్ లైఫ్ ఎట్లా ఉండేది? ఇక్కడ ఒక విషయం చెప్తాను. బాలసుబ్రహ్మణ్యం గారు చాలా అభిమానించారు నన్ను, చాలా. ఆయన ఒకసారి, మహర్షి గారు మనం మా ఫ్యామిలీ ఆల్బమ్ ఒకటి చేస్తున్నాం అన్నారు. సరే సార్, మీరే మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. ఓకే సార్, తప్పకుండా. పెద్ద ఆయన కదా. వెన్నెల గంటి గారు రైటర్, ఆయన వచ్చి మీకు లిరిక్స్ ఇప్పుడు ఆల్బమ్ ఏంటో తెలియదు నాకు. ఆయన వచ్చి మీకు లిరిక్స్ ఇస్తారు, మీరు కంపోజింగ్ స్టార్ట్ చేయండి అన్నారు ఆయన. సరేనండి, ఏ ఆల్బమ్ అండి అన్నారు. అప్పటి వరకు నా క్రిస్టియన్ ఆల్బమ్స్లో పాడారు ఆయన కదండి. శ్రీ వెంకటేశం భజే అన్నారు. అనగానే నాకు ఇమ్మీడియట్గా ఒక ప్రేయర్లోకి వెళ్ళిపోయింది. నేను ఏంటి తవా ఇది పరీక్ష అని ఒక క్వశ్చన్ మార్క్. కానీ నాకు తట్టింది ఏంటంటే, ఓకే రేపు సినిమా చేసినప్పుడు అక్కడ కూడా ఏదో ఒక ట్యూన్ చేయవలసి ఉంటుంది కనుక తప్పదు కదా. ఆయనలో పెద్ద ఆయన ఇచ్చినది అంత నమ్మకంతో నన్ను ఆయన ఆహ్వానించడం, ఫ్యామిలీ ఆల్బమ్ అని చెప్పడం, ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు
ఆయన నన్ను చేయమనడం అన్నది ఒక గొప్ప అవకాశంగా భావించాను ముందు. నెక్స్ట్ నేను లిరిక్స్ రాయలేదు, అదొక ఉపశమనం. అది చాలా పెద్ద హిట్ ఆల్బమ్. అట్లాగా ఏది చేసినప్పటికీ ప్రతి క్షణం క్రైస్తవత్వం మాకు ఉంటుంది. మరి ముఖ్యంగా చాలామంది మ్యాక్సిమం క్రిస్టియన్ ఆర్టిస్టులే అక్కడ, ఆర్కెస్ట్రా వాళ్ళంతా. కనుక ఆల్బమ్స్ చేస్తున్న సాటిస్ఫాక్షను, ఓకే ఈ ఆల్బమ్స్ ద్వారా ఒక మెసేజ్ పంపుతున్నాం. చాలా పాటలు నేనే రాశాను, క్రిస్టియన్ ఆల్బమ్స్ అన్నీ ఆల్మోస్ట్ నేనే రాశాను, ఒక అభివందనం తప్ప. ఇట్లా అదొక సాటిస్ఫాక్షన్లో ఉన్నాను. అప్పుడే మరి నెక్స్ట్ మీకు వచ్చిన ఏంటని చూస్తున్నాను. క్రైస్తవత్వానికి దూరం అవ్వలేదు, పర్సనల్గా మాత్రం దూరం అవ్వలేదు, ప్రొఫెషనల్గా చేస్తూ ఆల్బమ్స్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మాకు అక్కడ ప్రొఫెషనల్గా జరిగేది ఏంటంటే పాట నేర్పం, స్వరం చెప్తాం. ఎవరు వచ్చినా, ఒక సింగర్ వచ్చారనుకోండి, వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్గా మేమేం చెప్తున్నాం వాళ్ళకి తెలియదు. వచ్చిన వెంటనే రాసుకో నోట్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వచ్చారనుకోండి, ఒక పాట ఏదో మేము చెప్పాలి, ఉదాహరణకి నోట్స్ రాసుకో, ప సగ సగద పాప గరిస సద ప మాద ప, ఇలా చెప్పు. సార్ ఇంకోసారి చెప్పండి అంటే, అట్లా ప్రొఫెషనల్ లెవెల్ ఎలా ఉంటుందంటే ట్యూను నొటేషన్స్ తోటి ఉంటుంది. తర్వాత లిరిక్స్ చెప్తాం, లేదా ఆ లిరిక్ మీద స్వరం రాసుకుంటారు, రెడీ టేక్ అంటారు. సో అంత ప్రొఫెషనలిజంగా ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ నాకు సడన్గా వచ్చింది, మన క్రైస్తవ బిడ్డలకు ఈ స్వరజ్ఞానం ఎందుకు లేదు అని. అది వాళ్ళు కేవలం బయట కాలేజెస్లో చెప్పే సబ్జెక్ట్ సంగీతపరంగా శాస్త్రీయ సంగీతం, భక్తి సంగీతం. ఆ భక్తి సంగీతంలో వారు హిందూ విశ్వాసం, ఆ కీర్తనలు అవే ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ మన క్రైస్తవ బిడ్డలు ఎవ్వరు దాని నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ మానేసేసి వచ్చేస్తారు. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, శాస్త్ర పరిజ్ఞానంలో శాస్త్రం తెలియకపోతే దాన్ని మేమేమంటామంటే వాయిస్ కల్చర్, స్వరజ్ఞానం, స్వరం రాయడం రాకపోతే వాళ్ళని ప్రొఫెషనల్స్గా మేము కన్సిడర్ చేయం. ఎందుకంటే అవ్వదు. అది వచ్చిన వాళ్ళకి పాట నేర్పుతూ మేము చెప్పలేము. స్వరం అయితే రాసుకుంటారు, వెళ్తారు. అంతమంది ఆర్టిస్టులకి స్వరం లేని వాళ్ళకి ఎవరికి అక్కడ ప్రవేశమే ఉండదు, అసలు ఉండదు. ఎయిదర్ వెస్టర్న్ నోట్స్ ఆర్. నేను గ్రేడ్ 8 పాస్ అయినానండి వెస్టర్న్ నోట్స్లో కూడా. సో ఏదొచ్చినా నోట్స్ రాయడం మాకు అలవాటు. ఎందుకు లేదా అని చెప్పి ఆలోచన వచ్చి, ఈ శాస్త్రాన్ని క్రిస్టియనైజ్ చేస్తే ఎలా ఉంటుంది అని మొట్టమొదటి ఆలోచన వచ్చింది. ఎందుకు మన బిడ్డలు నేర్చుకోలేకపోతున్నారు అన్న ఆలోచన రావడం, మరి అది వెంటనే దాన్ని ఆచరణలో పెట్టాను. క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం. వండర్ఫుల్. సో దాని ఉద్దేశం ఏంటండి? అంటే మొత్తం దాని ఉద్దేశం అప్పట్లో ఒక బుక్గా, అంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ దాన్ని నేనేదో ఒక టీచర్గా ఎవరికి చెప్పలేను, కానీ దాన్ని బుక్ పరంగా దాన్ని రిలీజ్ చేస్తే అట్లాగే ఎవరైనా టేకప్ చేస్తారేమో అనే ఆలోచన ఉండేది నాకు. మీరు చెప్తే నమ్మరు, నా రికార్డింగ్స్ అయిన తర్వాత చెన్నైలోనే ఇదంతా జరిగింది. నేను ఇంటికి వెళ్ళి రోజుకు 3, అప్పట్లో ఇవేమి లేవు. మీకు ఇది ఎప్పుడు అనుకుంటున్నారు? 1998 ఆ టైంలో చెప్తున్నా. ఓకే సార్. రాశా నోటేషన్స్. కాకా సుబ్బారావు గారని చాలా ఫేమస్ ఆయన సిలబస్ అంతా, దాని దగ్గర పెట్టుకుని ప్రతిదీ క్రిస్టియనైజ్ చేశాను కంప్లీట్గా. దానిలో ఏముంటాయంటే అలంకారాలని, ఇవన్నీ మీరు గీతాలు, కృతులు. ఆ కృతులే ఇది మన త్యాగరాజు గారు, ముత్తుస్వామి, శ్యామ్ శాస్త్రి గారు వాళ్ళు చేసిన, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని క్రిస్టియనైజ్ చేసి. అంటే మీరు ఓన్గా రాశారు? ఓన్గా. ఓకే, ఒక కృతి చెప్తారా? ఆ కృతికి ఆద్యుడు త్యాగరాజు గారు అండి. ఆయన అది స్వరాలు, ముందు గీతాలు నేర్పుతాం, స్వరావళి, అలంకారాలు, జంట స్వరాలు, ఇట్లా వరుసగా వస్తాం ఒక స్టెప్ బై స్టెప్. అందులో గీతాలు ఇవన్నీ మీ బుక్లో ఉంది, దర్పణం బుక్లో. ఓకే.
సో ఆ ముందు ఈ సరళి స్వరాలు జంట స్వరాలను అలవాటు చేస్తాను కొద్దిగా. చాలా అద్భుతమైన ఒక కృతి పాడండి సార్ మా కోసం. కృతికి ఇప్పుడు పాట వేరు, కీర్తన వేరు, గీతం వేరు, కృతి వేరు. మేము అన్ని పాటలు ఇవన్నీ పాటలు అనుకుంటారు కదా మీరు. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నారు, అవునవును, ఇంగ్లీష్ హిమ్స్ అంటారు, ఇంగ్లీష్ సాంగ్స్ అన్నారు. త్వరగా అది కూడా చెప్తాను. పాట అంటే పల్లవి చరణం, వాటి ట్యూన్ పల్లవి ట్యూన్ వేరు, చరణం చూరు. కీర్తన అలా కాదు. కీర్తన అంటే మొదటి పల్లవిలో ఉన్నదే అన్నింటికి అప్లై అవుతుంది, అదే ట్యూన్. గీతం వేరు, ఏకదాటిగా పల్లవి చరణం ఉండదు, వెళ్ళిపోతుంది. ఇదంతా స్వరాలమయం, స్వరంతో వెళ్తుంటాం. నెక్స్ట్ కృతికి వస్తాం, అది స్వరాలమయం. దాని ముందు ఒక ఉదాహరణకి ఒక కృతి, ఒక గీతం పాడతాం. పాడండి సార్. ఓకేనండి. సని సాదని సాని దాప మగ మప దాప మగరే స ప మగ మరిగా సాని సదని సరి సాని దని సాని దప సా సాని దప మగ మ పాప మగరే స రీ రీ ని సా సదని ని పద ద మ ప గ మ మరి గ సరి గ మ పద ని స రీ రీ సా ని ద ప మగ రి స. ఇది గీతం. దీన్ని క్రిస్టియనైజ్ చేశా. అదే ఇది ఏం చేసిందే. మా వందనములే ఇవిగో ప్రభువా వరదీ మెనలనీయ దీనులమని తలంచి పదలను ఎంతగానో సగిన శ్రీ యేసు నీకు వందనమే మా వందనమే యేసుకు. అలాగే వినాలని. ఇది స్వరం అక్షరం, స్వరం అక్షరం అలా ఉంటుంది. ఎంత బ్యూటీ ఉందంటే అసలు ఇలా పాడుతుంటే చాలా. ఇది నేర్పి మేము అంతే జంట స్వరం సిలబస్ అది అట్లా వస్తాం. కాదనగలన యేసు నిన్ను కాదనగలన యేసు సానిప పమగమ గరే గరిస గమబని సానిప పమగమ గరే గరిస గమపని సాని పని ని స గ గ గ స స ప ప గ కాదన్న గలన యేసు నిన్ను కాదన్న. ఇలాగుంటుంది. చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు ఇది కూడా గీతమేనా సార్? కృతి. కృతి మీరు స నీరి సని పమ గమ ప గమ ప గమ పని స అట్లా స్వరాల్లోకి వెళ్ళిపోతాం ఆ రాగ ఛాయిలో. ఇది వాయిస్ కల్చర్ అనమాట. స్టెప్ బై స్టెప్ వస్తాం వరుసగా. ఈ శాస్త్రజ్ఞానం పరిజ్ఞానం ఉన్నప్పుడు మీరు ఏది పాడినా మేము స్వరం చెప్పేస్తాం. ఏ చూన్ అన్నా సరే స్వరం అనగా పాప మమ ప మగరి అలాగా ఆ స్వరం ఎప్పుడైతే ఉందో మీ వాయిస్ బాగుంటుంది. స్వచ్ఛమైన గాయకులు గాయని మణుకులు అవుతారు. ఎన్ని కృతులు రాశారు, ఎన్ని గీతాలు రాశారు, ఎన్ని కీర్తనలు చేశారు? గీతాల వరకు ఒక 50 వరకు చేశాను. 50. ఓకే సార్. కీర్తనలు అంటారా ఒక 30 వరకు ఉంటాయి నేను చేసినవి. ఇక సరళి స్వరాలు జంట స్వరాలు ఇవన్నీ సరిగమల మీద ఉంటుంది కాబట్టి సాహిత్యంతో పని ఉండదు. ఇకపోతే నేను మామూలు పాటలు కొన్ని 100 రాసి ఉంటాను. చాలా చేశాను. చాలా అన్ని థీమ్స్ మీద బైబిల్లో ఉన్న మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక 72 థీమ్స్ ఉన్నాయి. వారు పెద్దవారు రాసినవి అవన్నీ. తర్వాత చెప్పేయమంటారా? చెప్పండి.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నాకు చాలా ఇష్టం అండి. అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, చాలా అన్ని అద్భుతంగా డినామినేషన్స్లోనూ వాళ్ళు పాడేవి. వాటిలో పురుషోత్తం చౌదరి గారు, ఇలాగా చెట్టి భానుమూర్తి గారు, వీరు రాసినవి మా కాలంలో మా పెద్దలు చాలా బాగా పాడేవారు. అది నాకు అణువణువులో ఉంది. వారు ఇచ్చింది ఏంటంటే ఒక రాగం చెప్తారు, తాళం చెప్తారు, స్వరాలు ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి అక్కడ. అయితే ఒక స్టేజ్కి నేను వచ్చేసరికి ఇప్పుడు క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం, అక్కడ రాగము తాళం అని ఉంటుంది కదా అంతే, పాట రాగము తాళం, స్వరాలు ఇవ్వలేదు. స్వరాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఒక చిన్న మలుపు చెప్తాను మీకు, నా జీవితంలో జరిగింది. నా మొట్టమొదటి సినిమా రమణ అనే సినిమా నాకు వచ్చేసింది. రాజ్కోట్ని వదిలి నేను నా సంగీత దర్శకత్వంలోకి వచ్చాను. రమణ అనే చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. రెండవ సినిమా యేసు మహిమలు, మురళీమోహన్ గారు, దానికి పాటలు నేనే రాశాను. ఓకే సార్. ఇక మూడవ సినిమా నాలుగవ సినిమా హాయిగా ఇట్లా జరుగుతున్న టైంలో ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది. చెన్నై నుండి. అది పెద్ద మలుపు. అప్పుడు ఫోన్స్ లేవు, ఏమీ లేవు. ప్రొడ్యూసర్స్ నాకు పేరు వచ్చింది, ఇలాగ నేను పత్రికా ముఖంగా ఇంటర్వ్యూస్ ఇవ్వడం అని జరిగి పేరు వచ్చి ఓకే ఇంక వెళ్తాను ఫిల్మ్ ఇండస్ట్రీలో. నా అనుభవం ప్రకారం అప్పటికే మలయాళం కన్నడ సినిమాలకి అన్నింటికి రీ రికార్డింగ్స్ వీటన్నీ చేసేవాళ్ళం. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక అయోమయం, అందరికీ అయోమయం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, తెలుగు ఇండస్ట్రీ అంటే హైదరాబాద్ రావాలి, ఫోన్స్ లేవు. ఈ టైంలో దేనికో నేను విశాఖపట్నం వచ్చానండి. విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో నేను చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ చాలా అందరూ ఆనందించారు. విచిత్రం ఏంటంటే నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఈనాడు వారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఈరోజు చేశారనుకోండి, నెక్స్ట్ డే పేపర్లో వచ్చింది. అది హెడ్డింగ్ ఏం పెట్టాడంటే విశాఖలో సంగీత కళాశాల, సంగీత దర్శకుడు మహర్షి, ఇది హెడ్డింగ్. అది ఏదో మాటల్లో సందర్భంలో అన్నానేమో, అది చాలా ఆశ్చర్యం. సరే మా డిపార్ట్మెంట్కి వెళ్ళేసరికి వాళ్ళందరూ నన్ను అప్పటికే నా బ్యాచ్మేట్స్ వైస్ ఛాన్సలర్స్గా, డీన్స్గా సెటిల్ అయి ఉన్నవాళ్ళు, వారిని చాలా బాగా చూశారు నన్ను చదువుకునే రోజుల్లోనే. చాలామంది సివిల్ సర్వెంట్స్ ఇట్లాగా కూడా మినిస్టర్స్ కూడా అయ్యారు. స్పీకర్ బాలయోగ్ గారు కూడా నాకు కాంటెంపరీ అట్లా. అయితే వాళ్ళందరూ చాలా అని ఈ టైంలో ఎందుకు నీ టెన్షన్, ఇక్కడ జాయిన్ అయిపో, డాక్టరేట్ ఉంది కదా ఆయన అక్కడ నాకు ఉద్యోగం ఇచ్చారు. అది పెద్ద మలుపు. మళ్ళీ ఆ ప్రొఫెషనల్ సెక్యులర్ ఫ్యాకల్టీగా ఆంధ్ర యూనివర్సిటీ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో నేను చదువుకున్న చోట నాకు ఉద్యోగం రావడం అనేది ఇంకా అది అంతకంటే ఎప్పుడైతే నేను టీచర్గా నేను మళ్ళీ అక్కడ జాయిన్ అయ్యానో ఇంకా మా ఇంట్లో ఆనందానికి అదండి. అప్పుడు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఆవిర్భవించింది. అంటే అందులో జాబ్ చేస్తూ మీకు ఆలోచన వచ్చిందా క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్? ఎప్పుడైతే నేను ఫిల్మ్ వదిలి నా పాటలు ఫేమస్ అయ్యాయి, పాపులర్ అయిపోయాయి, చాలా ఆల్బమ్స్ రిలీజ్ చేశాను కదా, నేను రావడం అన్నది మన క్రిస్టియన్ కమ్యూనిటీకి ఒక విధమైన ఆనందం కలిగి బిషప్స్, పాస్టర్స్ ముఖ్యంగా నన్ను చాలా అభిమానించింది షాలిం గారని, లివింగ్ వాటర్స్ అధినేత ఆయన షాలిం ఇజ్రాయల్ గారు. ఆయన ఏమండి ఈ బుక్ రాశారు, ఇది అది నేను చేత్తో రాసిన పుస్తకాన్ని ఆయనే టైప్ చేసి తర్వాత పబ్లిష్ చేయడం, క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ పెడదాం అనడం. అట్లాగా ఒక ప్రక్కన నా ఉద్యోగం చేసుకుంటూ మరో ప్రక్క మన బిడ్డలందరికీ నేను ఈ రెండు శాస్త్రం ప్లస్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు స్వరాలతో చెప్పడం. సో అంటే క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఇంటర్నేషనల్ అనేది ఎక్స్క్లూజివ్గా స్వరాలు మనకి ఇప్పుడు ఎవరైనా కూడా స్వేచ్ఛగా క్రైస్తవ పాటలతో సంగీతం నేర్చుకోవాలి. అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్ని చోట్ల పాడుతున్నారు కాబట్టి వాటికి స్వరాలు ఇవ్వలేదు కదా, స్వరాలు ఇవ్వలేదు కనుక స్వరాలు రాయడం మొదలుపెట్టారు. ఓకే.
ఉదాహరణకి ఇప్పుడు యెహోవా నా మొరలు ఆలించానని ఉందనుకోండి, అది ఆయన ఏమంటారు శంకరాభరణము, తాళము, ఆది తాళము ఇలా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు యెహోవా నా మొరలు అని పాడతారు. ఇప్పుడు నేనేం చేశాను, వాటి స్వరాలు గప మగరి సని సాగా గమరే గప మగరి రిగ మగరి ని, ఇట్లాగా ప్రతి కీర్తనకి స్వరాలు రాయడం మొదలు. ఆంధ్రప్రదేశ్ ఎన్ని చేసి ఉంటారు? 100 అండి, 100. వండర్ఫుల్. దేవుడే నాకు ఆశ్రయం ఉందనుకోండి, దేవుడు అని పాడతారు. మా విద్యార్థులు ఎలా పడతారు, సరిగా పాప గమగరి సరిగా దాని సరి అని పాడతారు. ముందు పాడి అప్పుడు దే అని పాడతారు. ఇది ఒక సబ్జెక్ట్గా పెట్టి 100 కీర్తనలు రాసిన తర్వాత దాన్ని ఓఎం వాళ్ళు పబ్లిష్ చేశారు. తర్వాత నేను 10 years అక్కడక్కడ సంఘాల్లో ఒక్కొక్క కీర్తన 2 ట్యూన్స్ ఉంటాయి. అవునవును, కొన్ని సంఘాల్లో ఒకలాగానే కొన్ని సంఘాల్లో ఒకలాగా పాడడం ఒకటి. తర్వాత కొన్ని రాగాలు పొరపాటున తప్పుగా మనిషినయ్యి, అంటే తప్పుగా పెట్టేశారు అక్కడ. ఉదాహరణకి మంగళమే యేసునకు ఉందనుకోండి, దాన్ని మేము స్వరాలు రాస్తాం. పాప పసని దదప పప పదని దాపమగ గమ పాప దాపమగరే సరిగపమగరే అని స్వరం రాస్తాం ముందు. మంగళమే యేసునకు మనుజావతారునకు, ఇది కీర్తన మీ అందరూ తెలిసింది. అక్కడ తోడి అనే రాగం ఉంటుంది, అది తోడిలో లేదు. సరే, తోడి అనే రాగంలో పోనీ వేరే ఏదైనా ట్యూన్ ఉందా అని నేను చాలా ప్రయత్నాలు చేశాను. వేరే ఏదైనా లేదు, నాకు తెలిసి నాకు ఎక్కడ కనిపించలేదు. మరి తోడి అని ఎందుకు మెన్షన్ చేశారు అన్నది. కానీ నేను ఇది హరికాంబోజ్ నేను అనుకున్న రాగాన్ని పెట్టేశాను అక్కడ, అలా నా బుక్లో. అలాగే కొన్ని కీర్తనలు తాళం తెలియక త్రిపుట తాళంలో ఉన్నదాన్ని ఆది తాళంలో పాడేస్తారు. అవి సరి చేశాను. ఉదాహరణకి నీతి గల యెహోవా అని ఉందనుకోండి, మన వాళ్ళు ఏం పాడతారంటే నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో పెంచుడి. మీరు ఎలా పాడతారు? అలాగే పాడతాం సార్. అలా కాదు, అది చూలు కరెక్టే, కానీ పాడేని తప్పులే. ఆది తాళంలో పాడతారు, కానీ ఆయన చేసిన త్రిపుట తాళం. అది త్రిపుట తాళం 7 అక్షరాలు, ఆది తాళం 8 అక్షరాలు. ఇప్పుడు ఈ అక్షరాలు లెక్క ఏంటని అడుగుతారు కదా, శాస్త్రానికి రావాలి, నేర్చుకోవాలి. సో ఒక అక్షరం దీర్ఘం సాగదీస్తే ఆది తాళంలోకి వెళ్ళిపోయింది. అది ఇది పాడవలసిందేమో తక్కిట తక్కది నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవిన్, ఇది తాళం. అంతేకాని నీతి గల కాదు. సో ఇట్లా చాలా నేను రీసెర్చ్ చేసి దానిలో చాలా మార్పులు చేసి వీటిని రాగ విశ్లేషణ అనే ప్రోగ్రాం కూడా చేయాలని ఒక ఆశ ఉంది. ఎందుకంటే మీరు చెప్తా ఉండండి ఇంకా అన్ని పాటలు కూడా వినాలని చాలా వినాలనిపిస్తుంది. వైజాగ్లో ఉన్న మీరు హైదరాబాద్కి ఎలా వచ్చారు? అదొక దాని మధ్యలో ఒకటి నేను ఇథియోపియాలో కూడా వర్క్ చేశాను ప్రొఫెసర్గా. ఒక 4 years గ్యాప్ వచ్చిందండి. 2016లో నేను ఇథియోపియన్ సివిల్ సర్వీస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వెళ్ళాను. 4 years అక్కడ ఉన్నాను. ఇంకా కంప్లీట్గా మూవీ ఇండస్ట్రీ వదిలేశారు? మొత్తం వదిలేశాను. ఇక వదిలేశాను. ఎన్నాళ్ళు అయిందండి ఇప్పటి వరకు? అదే 2002లో వదిలేశాను. 2003 నుండి లైఫ్ మారిపోయింది. క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ అంతే. అక్కడ ఎప్పుడైతే 2016 నుండి 2020 వరకు ఇథియోపియన్ సివిల్ సర్వీస్ యూనివర్సిటీలో పనిచేశానండి. వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు, కానీ 2020లో కరోనా, ఇంకా మా వాళ్ళు ఎవరు పంపించలేదు, వద్దనేసారు, మానేశారు. ఆ 4 years గ్యాప్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీకి. నా వర్క్ నాదే ప్రొఫెసర్గా. ఆ టైంలో మన బిడ్డలందరూ ఎవరిళ్ళకి వాళ్ళు ఉండడం వల్ల నన్ను
ఏం చేయాలి? అప్పుడు జూమ్కి వచ్చాను. మన బిడ్డలకి ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయితే ఎంతమంది జాయిన్ అయ్యారండి. April 14, 2020 నుండి ఆన్లైన్ డైలీ ప్రతిరోజు 1000 days ఫ్రీగా చెప్పడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి వెళ్ళాను. క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్. ఈ టైంలోనే ఇంటర్నేషనల్ అని ఎలాగైందంటే ఫారిన్లో వాళ్ళు, UK వాళ్ళు, US వాళ్ళు, దుబాయ్ వాళ్ళు అందరికీ చెప్పడం మొదలుపెట్టాను ఆన్లైన్లో ఆయా టైమింగ్స్లో. అట్లాగా క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఇంటర్నేషనల్ అయిపోయింది. అది ఎప్పటికీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ జరిగే టైంలోనే ఒక ప్రక్కన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల బుక్ అది బాగా వెళ్ళడం, OM వారు దాన్ని హైదరాబాద్లో లకిడికాపూల్ లూథరన్ చర్చ్లో రిలీజ్ చేసాం దాన్ని, ఒక బుక్ కాపీ. అట్లాగా హైదరాబాద్ సంఘస్థులకి నేను పరిచయం అవ్వడం. అదే టైంలో ఇక్కడ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ మీరు ఇక్కడ ఎందుకు స్థాపించకూడదు అనడం. స్థాపించాలంటే ఏం చేయాలంటే అప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పోటీలు పెట్టాం. అద్భుతంగా 150 చర్చెస్ పార్టిసిపేషన్, 500 మంది పాడారు. అప్పుడు ఈ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీని హైదరాబాద్ ఎట్లా ఉంది సార్ ఇక్కడ హైదరాబాద్లో? అంతా చాలా బాగుందండి. ఒక మంచి టీమ్. ఇప్పుడు ఏంటంటే నా మెయిన్ ఏమిటంటే వాయిస్ కల్చర్ ఇంపార్టెంట్. శాస్త్రబద్ధంగా అందరూ నేర్చుకోవాలి. బిడ్డలందరినీ రమ్మంటున్నాను. మామూలుగా పాడడం కాదు, శాస్త్రబద్ధంగా పాడాలి, నేర్చుకోవాలి. అంతేకాకుండా నాకు అందరూ పాడారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ పాడారు. వారు కాదు, ఇప్పుడు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ నుండి మంచి గాయకులను తయారు చేసి వారితోనే ఈ 100 కీర్తనలు పాడించాలని ఆశ. రాసింది ఆల్రెడీ 5 చేశాను. ఇది ఒకటి. 2 నేను MTH MD కూడా చేశాను. యాక్ట్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు బెంగళూరు వారు స్థాపించిన సెయింట్ పాల్ థియాలజికల్ కాలేజీలో పాఠాలు చెప్పాను. వారే నాకు రెవరెండ్ ఇచ్చారు. వారు రెవరెండ్ ఇచ్చేసారు. నా ఆశ ఏంటంటే క్రిస్టియన్ మ్యూజిక్ MTH MD చేసేవారికి ఇది అందరూ ఇక్కడ రక్షణ టీవీ పరంగా నేను మన పాస్టర్స్కి అందరికీ పెద్దలకి విన్నవించేది ఏంటంటే MTH MD లేదా చదివిన వారికి సంఘాలు ఆదరిస్తున్నాయి, పాస్టర్గా తీసుకుని వారి కుటుంబాలను ఆదరిస్తున్నాయి. అలాగే క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీలో తర్బీదు పొందిన క్వైర్ డైరెక్టర్స్ని సంఘాల్లో క్వైర్ డైరెక్టర్స్గా తీసుకుని వాళ్ళకి కూడా ఇటువంటి అవకాశం కల్పించాలని అదొక ఆశయం. దీనికి అఫిలియేషన్ దొరికింది నాకు. సౌత్ ఆఫ్రికా నుండి బిషప్ బెర్నార్డ్ గారు ఆ యూనివర్సిటీ నుండి అఫిలియేషన్ ఇచ్చారు. అంతేకాకుండా నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నాను కాబట్టి యూజీకి సంబంధించి ఏదో ఒక ఇక్కడ లోకల్ యూనివర్సిటీ నుండి అఫిలియేషన్ ట్రై చేస్తున్నామండి. అది ఓకే సార్. లాస్ట్లో ముగింపులో సంగీతం సాహిత్యం ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటారు? మీరు ఇంత సంగీత పరిజ్ఞానం కలిగిన వ్యక్తిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూయర్స్కి? 2 ఇంపార్టెంట్ అనండి. నాకు దావీదు మహారాజు గారు అంటే చాలా ఇష్టం. ఆయన కీర్తనలో కదా గిత్తీతూ ఎదుగుతూని రాగాల్లో పాడాడు ఆయన. కొన్ని రాగాలు వాటి గురించి చాలా పరిశోధన చేశాను. ఏ స్వరాలు ఎక్కడ ఏ సిస్టమ్కి ఇవి దగ్గరగా ఉంటాయని. ఇప్పుడు వెస్ట్రన్ ఇండియన్ ఎట్లాగా వాటి నోటేషన్ దొరకలేదు, కానీ ఆయన ఏం పాడి ఉంటాడు. తర్వాత మ్యూజిక్ థెరపీ మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేసిందే మన దావీదు గారు, డేవిడ్ కదండి. ఆయన ఏం పాడి ఉంటాడు, ఎలా పాడి ఉంటాడు, ఇది చాలా ఎలా ప్లే చేసి ఉంటాడు. హార్ప్ ఇవి నాకు దొరకని ప్రశ్నలు, మనకి వినలేదు, పాడింది కదా. కనుక సాహిత్యం సంగీతం 2 అవసరం, 2 సమతుల్యంగా వెళ్ళాలి. వెళితేనే దానికి మీకు మెసేజ్ అన్నది థియాలజీ దాటి వెళ్లకుండా ఉండడం ఒకటి. దానికి చక్కని ఒక స్వరం, ఒక ట్యూన్ ఉంటే ప్రజల్లో దాన్ని
పాపులారిటీకి బుక్స్ రాసిన వాళ్ళు ఎక్కువ మంది చదవలేరు కదండి. ఒక ట్యూన్ ఇచ్చారనుకోండి, అది హమ్ చేసుకుంటుంటే, ఇప్పుడు మీరు మాసిలమణి గారికి పాడిన నడిపించున్నానా అట్లా వెళ్ళిపోయింది అది. ఆ ట్యూన్ ఉండబట్టి. అది ఏ పుస్తకంలోనూ వచ్చిందనుకోండి, అది అంతగా చేరదు ప్రజల్ని సాహిత్యపరంగా. కనుక రెండు ఈక్వల్గా సమతుల్యంగా ఉండాలి అని ఒక సంగీత దర్శకుడికి. ఓకే. సో మీ జీవితం అంతటి నుండి ప్రేక్షకులకి చెప్పాలనుకున్న ముగింపు మాటలు ఏమన్నా ఉంటే చెప్పండి. ముఖ్యంగా భక్తి సంగీతం అండి. భక్తి సంగీతానికి విపరీతమైన మ్యూజిక్ అనవసరం. ఈ విషయం చాలామందికి నేను చెప్తుంటాను. పల్లవి వచ్చిన 10 నిమిషాల వరకు చరణం రాదు. ఉదాహరణకి చూడండి, ఒకటి అడుగుతానండి మిమ్మల్ని. మహర్షి గారు గిటార్ చాలా బాగా వాయిస్తారండి, అందుకే యేసుప్రభుని నమ్ముకున్నాను అంటారు మీరు. లేకపోతే మహర్షి గారు కీబోర్డ్ ఏం ప్లే చేస్తారండి, అందుకే యేసుప్రభుని నమ్ముకున్నాను. ఇన్స్ట్రుమెంట్స్ అన్నవి శృతి కోసమే. సంఘాల్లో శబ్దపూరితమైనటువంటి దీన్ని నేను సహించలేను. నేను ఎవరికి అడ్వైస్ చేయలేను. వచ్చాడులేండి అంటారు కదా, అంచేత నేను మాట్లాడలేను. కానీ ఈ అవకాశాన్ని మీరు ఇచ్చారు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ డేస్లో ఇదే ఎక్కువైంది. కానీ ఉండాలి, శృతిబద్ధంగా ఉండాలి. ఉంటేనే భక్తి సంగీతం గురించి చెప్తున్నాను. సినిమా గురించి, సినిమా వేరు. మేము చేసాం కదా, సినిమా పాటలు చేసాం, ఎన్నో చేసాం. అది వేరు. 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంటాయి. వివిధ భంగిమల్లో వాళ్ళు కెమెరాలు పెట్టుకుని తీస్తారు. కానీ భక్తి సంగీతం అలా కాదండి. యేసుప్రభువే కనిపించాలి మీరు వీడియో తీస్తే. ముఖ్యంగా క్రైస్తవ భక్తి సంగీతం నేను చెప్పేది. నెక్స్ట్ భాషలో చాలా జాగ్రత్త వహించాలి. ఒకప్పట్లో కాదు ఇప్పుడు. అప్పుడు మేము చిన్నప్పుడు ఏదో పాడినా, ఇప్పుడు మీడియా వచ్చింది. చాలామంది, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడే క్రిటిసిజం ఉండేది, ఏం పాడతారని. ఒక విషయం చెప్తాను. బాలసుబ్రహ్మణ్యం గారు, నేను ఒక చాలా మంచి మన చర్చి పాటలను ఒక ఆల్బమ్ చేశాను. మలయాళం 4 లాంగ్వేజెస్లో చేశాను. దాంట్లో బాలుగారు పాడారు. ప్రీతి గల మన యేసు అనే పాట, అనే కీర్తన ఇంగ్లీష్ అని పాడే టైంలో ఆయనకి మన కీర్తన పుస్తకం ఇచ్చేసాను, చూసి పాడండి సార్ అని. ఆయన 10 మినిట్స్లో అంత ఏం రాశారండి, ఏం సాహిత్యం అండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పొగుడుతూ ఏంటో కొంచెం సాగదీసి పాడుతూ ఉంటారు కదా. ఇటువంటివి భాషాపరంగా జాగ్రత్తలు, మ్యూజిక్ పరంగా జాగ్రత్తలు యవనస్తుల ముందు తీసుకోవాలి అని నా సలహా. అది మాత్రం ప్రేక్షకులకు అందరికీ, ముఖ్యంగా మన క్రైస్తవ కమ్యూనిటీకి చెప్తున్నాను. మెసేజ్ అది. మన పాట ఒక మెసేజ్ అవ్వాలి. ఓకే సార్, మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు, మీ వైఫ్ అండ్ కిడ్స్ గురించి. మా బాబు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తాడు. తను ఒక జాబ్ చేస్తుంది. ఓకే ఓకే, వండర్ఫుల్. సో ముగింపులో ఏదన్నా మా కోసం ఒక కీర్తన కానీ ఒక కృతి కానీ పాడితే ప్రార్థన చేసుకుని ముగించుకున్నాను సార్. అట్లా అంటారా? గీతమే పాడతాను. ఓకే సార్. అంటే శాస్త్రబద్ధంగా అని చెప్తున్నాను కాబట్టి. సరే సార్. ఇప్పుడు బయట మాట అంటుంటే భయం వేస్తుంది సార్. ఇప్పుడు బయట కూడా మోహన్ రాగంలో ఒకటి ఉంటుంది, అందరూ నేర్పుతారు దాన్ని ఎక్కువగా. దాన్ని కూడా తీసుకుని దాని స్వరం నేను క్రిస్టియనైజ్ చేశాను, దాన్ని తప్పులేదని. సో అది చాలా ఫేమస్, బాగా పాడతారు. గ గ ప ప ద ప సా స రి స ద ద ప ద ప గ గ రే గ ప ద స స ద ప గ గ రే గ గ ద ప గ ప గ గ రే స గ గ గ గ రే గ ప గ ప గ గ ద ప ద ద ప సా స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స. ఇది పాడతారు. చూసారా, గీతం పల్లవి ఉండదు, చరణం ఉండదు. అది వారు వరవీణ అని పాడతారు. నేను కరుణాల ధరపాల శరణమయ జయశీల
నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభగుణాలుల నిరత క్రియా జయ శీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదువీర ఘననాద శ్రీశ జయ 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 వరదాత. అలా వింటూనే ఉండాలని ఉంది సార్. ఇప్పుడు ఇలా పాడినప్పుడు నాకు పెద్ద ఆర్కెస్ట్రా అక్కర్లేదు, స్వరజ్ఞ అనే సింగర్ని కాదు. ఇక్కడ మరీ ముఖ్యంగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే నేను గాయకుడిని కాదు, అందరితో పాడించాను కానీ నేను పాడిన పాటలు తక్కువే. సో వాయిస్ కల్చర్లో ఉన్న వాళ్ళకి తంబురి చాలండి భక్తి సంగీతానికి, ప్రజలను ఆకట్టుకుంటా. సో అందరూ శాస్త్రబద్ధంగా సంగీతం నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను సార్. ఓ సంగీత దర్శకుడిగా సో ముగింపు ప్రార్థన చేస్తారా సార్ ప్రేక్షకులకు? తప్పకుండా అండి. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, ఈ సమయంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం గురించి వందనాలు తెలియజేస్తున్నాను నాయన. రక్షణ టీవీ ద్వారా ప్రేక్షకులకు ముందుకు మమ్మల్ని తీసుకొచ్చారు, ముఖ్యంగా బెనహర్ గారు, ఏంజల్ గారు, ఆ టీం అంతా ప్రభువా. ఈ అవకాశం చాలా గొప్పది. నీ నామాన్ని నేను స్తుతించే భాగ్యంగా, సంగీతపరంగా మేమేం చేయాలి, ఎలా నేర్చుకోవాలి, శాస్త్రబద్ధంగా శృతిబద్ధంగా పాడడం ఎలా ఉండాలి అనే తాపత్రయం చాలామందికి ఉంది నాయన. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పవలసినవి నేను చెప్పాను. ఇవి నలుగురు విని ప్రభువా దీని గురించి కృషి చేసి వారి గాత్రాలు, మీరు ఇచ్చిన తలాంతులు గొప్పవి నాయన. కొంతమంది ప్రసంగికులుగా అవుతున్నారు, కొంతమంది గాయకులు అవుతున్నారు. గాయకులందరూ అద్భుతంగా పాడాలనే ఉద్దేశంతోనే నా ఉద్దేశాలు ఇప్పుడు అందరికీ తెలియచేశాను. ఆశీర్వదించండి, దీవించి మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని అందరినీ మీ మార్గంలో నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలండి. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా అద్భుతమైన విషయాలు మీ జీవితం గురించి, అలాగే మ్యూజిక్, క్రిస్టియానిటీ రెండు విషయాలు చాలా అద్భుతంగా తెలియజేశారు. నాకు తెలిసి ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు CNCIలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండొచ్చు. మీ ద్వారా ఇంకా అనేక మంది తర్ఫీద్ అవ్వాలని, దేవుడు మీకు దీర్ఘాయుష్ను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ రక్షణ టీవీ తరపున మీకు ప్రత్యేకంగా తెలియజేస్తాను. వావ్, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం కదా. మీ మట్టుకు మీకేమనిపించిందో నాకైతే తెలియదు, కానీ నేను ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు, ఆ పాటలు, ఆ కీర్తనలు, గీతాల గురించి వింటూ ఉన్నప్పుడు, మరి సంగీత దర్శకులు మహర్షి గారు స్వయంగా శాస్త్రబద్ధంగా అండ్ స్వరబద్ధంగా పాడుతున్నప్పుడు నాకు కూడా నేర్చుకోవాలని చాలా ఆశ కలిగింది. మరి మనలో చాలామంది సంగీతం నేర్చుకోవడానికి మన యొక్క విశ్వాసం అడ్డొస్తుంది కదా. మరి ఆ క్రైస్తవేతర భావజాలంతో కూడినటువంటి కీర్తనలు నేర్చుకోవడానికి మనకి ఇబ్బంది. కానీ ఇప్పుడు స్వయంగా క్రైస్తవ కీర్తనలతోనే, క్రైస్తవ గీతాలతోనే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలతోనే శాస్త్రీయ సంగీతం మరియు కర్ణాటక సంగీతం మహర్షి గారు మనకు నేర్పిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు వీరికి మంచి జ్ఞానం అనుగ్రహించి, దీర్ఘాయుష్ను అనుగ్రహించి, అనేకులకు దీవెనదాయకంగా ఉండినట్లుగా వారి కోసం, వారి కుటుంబం కోసం, వారి పరిచర్ల కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఈనాడు జరిగిన ఈ కార్యక్రమం పట్ల మీ యొక్క అభిప్రాయాలను మాకు తెలియచేయాలనుకుంటే టీవీ స్క్రీన్ మీద కనిపించే మా అడ్రస్కి సంప్రదించవలసిందిగా మనం చేస్తున్నాను. మరి యొక్క సువార్తికుని స్వాగతం కార్యక్రమంలో కలుసుకునేంత వరకు చూస్తూనే ఉండండి మీ యొక్క ఆధ్యాత్మిక శిక్షణ కోసం మన రక్షణ టీవీ. ప్రైజ్ ది లార్డ్.